అండి. ఏంటా స్పెషల్ అనుకుంటున్నారా? అదేనండి, నవరాత్రిలో డే 3 స్పెషల్ పొంగల్ అయితే చేసేస్తున్నాను. రెసిపీ ఏంటో చూసేయండి. ఇక ముందుగా అయితే కుక్కర్లో రైస్ వేసుకొని 4 గ్లాసులు వాటర్ పోసేసుకొని మెత్తగా కుక్ చేసేసుకున్నాను. కుక్ చేసేసాక పాలు పోసి తీసుకొని ఒక బౌల్లో అది పొంగేదాకా ఉండేసి ఇంకా ఆ రైస్ అయితే పాలల్లో వేసేసుకున్నాను. పాలల్లో మంచిగా కుక్ అయ్యేదాకా ఉంచుకొని ఒక 5 మినిట్స్ ఉన్నాక మొత్తం రైస్ అంతా మెత్తగా అయిపోయాక అప్పుడు మనం మంచిగా బెల్లం వేసేసుకోవాలి. ఇక బెల్లం వేసేసుకొని మొత్తం బెల్లం అంతా కరిగిపోయాక అప్పుడు మనం నెయ్యి వేసేసుకోవాలి. కొంచెం యాలక్కాయలు పేడ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసేసుకోండి. ఇక మనం అంటే నార్మల్గా చేస్తే ఏమవుతుందంటే కొంచెం గట్టిగా అవుతుంది. ఇలా నా ప్రాసెస్లో చేస్తే మాత్రం చల్లారిపోయినా కూడా ఇదే టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో దించే ముందు అయితే కొంచెం సాల్ట్ వేసేసుకొని దించేసేయండి. విజయ దుర్గా.